Hello everyone, welcome back to Advaita Academy. టీఎస్ జెన్కో ఏఈ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కోసము మనం ఒక రివిజన్ సిరీస్ స్టార్ట్ చేసినాం కదా. సో అందులో భాగంగా డిజిటల్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్లో ప్రీవియస్గా అడిగిన ఈఎస్సి క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేస్తున్నాం కదా. సో ఈ వీడియోలో ఇంకొక 5 క్వశ్చన్స్ తీసుకొని వాటిని సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఇది 4th వీడియో. ఇంతకుముందు 3 వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ కనుక చూడకపోతే సో మన ఛానల్లో ప్లేలిస్ట్లో మీకు టీఎస్ జెన్కోకి సంబంధించిన ప్రతి వీడియో ఉంటుంది, సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది. సో ఆ ప్లేలిస్ట్ మీరు ఓపెన్ చేసి చూడండి. ఓకేనా, రైట్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గో ఇంటు ద వీడియో. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈఎస్సి 2015లో అడిగిన క్వశ్చన్ ఇది. 9th కాంప్లిమెంట్ ఆఫ్ 25.639 బేస్ 10 ఈజ్ అని అడుగుతుంది. సో మనకు బేస్ 10 ఇచ్చేసి 9th కాంప్లిమెంట్ అడుగుతుంది, అవునా. సో 9th కాంప్లిమెంట్ కనుక్కోవాలన్నప్పుడు సింపుల్ గా చేయొచ్చు. చూడండి, సో మీరు ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ డెసిమల్ పాయింట్ ని మీరు పట్టించుకోదండి. డెసిమల్ పాయింట్ కాకుండా పట్టించుకోకుండా ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ, 5 డిజిట్స్ ఉన్నాయి. సో ఈచ్ డిజిట్ ని 9 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే అదే మనకు 9th కాంప్లిమెంట్ అయిపోతుంది. అదే మనకు 9th కాంప్లిమెంట్. సో 9 ఇక్కడ ఒక డాట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా కావాలంటే డాట్ పెట్టుకోండి, నో ప్రాబ్లం. 999. సో ఇది ఇచ్చిన నంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. 639 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు సబ్ట్రాక్షన్ కనుక మీరు అప్లై చేస్తే అదే మనకు 9th కాంప్లిమెంట్. సో 9 నుంచి 9 పోతే ఎంత, 0. 9 నుంచి 3 పోతే 6. 9 నుంచి 6 పోతే ఎంత, 3. సో ఇక్కడ డాట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా కావాలంటే డాట్ పెట్టుకోండి. 9 నుంచి 5 పోతే 4. 9 నుంచి 2 పోతే 7. సో 74.360. సో దట్ ఈస్ ద ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. చూడండి, వెరీ వెరీ సింపుల్. 9th కాంప్లిమెంట్ కావాలి అంటే సబ్ట్రాక్ట్ ఈచ్ బిట్ ఫ్రమ్ 9. సబ్ట్రాక్ట్ ఈచ్ బిట్ ఫ్రమ్ 9 అంతే, వెరీ సింపుల్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఈఎస్సి 2013లో అడిగిన క్వశ్చన్. ద డెసిమల్ ఈక్వలెంట్ ఆఫ్ ద బైనరీ నెంబర్ అని ఒక బైనరీ నెంబర్ ఇచ్చినాడు, దాన్ని డెసిమల్ ఈక్వలెంట్ కనుక్కోమంటాడు. అంటే 10,110.11 బేస్ 2 ఈస్ వాట్ ఇన్ డెసిమల్. దీని డెసిమల్ ఈక్వలెంట్ కనుక్కోమంటున్నాడు, అవునా. సో మనకు తెలుసు కదా, డెసిమల్ ఈక్వలెంట్ కనుక్కోవాలి అంటే అసెండింగ్ పవర్స్ ఆఫ్ 2తో మల్టిప్లై చేయాలి, అవునా. సో ఇక్కడ 10,110.11 ఉంది కదా. సో డివైడ్ చేయండి, జాగ్రత్తగా నీట్ గా డివైడ్ చేయండి. ఓకే, సో డెసిమల్ పాయింట్ కన్నా ముందంతా కూడా పాజిటివ్ పవర్స్. సో పవర్ ఏది రాయాలి, 2, అవునా. సో ఇక్కడ డెసిమల్ కంటే ముందేంటి, పాజిటివ్ పవర్స్. 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4. డెసిమల్ పాయింట్ తర్వాత నెగటివ్ పవర్స్. 2 పవర్ -1, 2 పవర్ -2, 2 పవర్ -2 అంతే. కరెస్పాండింగ్ బిట్ ని ఆ కరెస్పాండింగ్ బిట్ అన్నిటి ఏమంటాం, వెయిట్స్ అంటాం కదా, రైట్. సో కరెస్పాండింగ్ బిట్ ని ఆ వెయిట్ తో మల్టిప్లై చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, చూడండి. సో 1 into 2 power 4, 1 into 2 power 4 ప్లస్ ఇది రాయాల్సిన అవసరం ఉందా, 0 into 2 cube అంటే 0 కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. మళ్ళీ 1 into 2 square, 1 into 2 square ప్లస్ 1 into 2 square ప్లస్ నెక్స్ట్ 1 into 2 power 1, 1 into 2 power 1, 1 into 2 power 1. నెక్స్ట్ ఇది రాయాల్సిన అవసరం ఉందా, లేదు. ఎందుకు, 0 into 2 power 0 కూడా 0 అయిపోతుంది. ఓకే, డాట్ ఉంది. ఓకే, 1 into 2 power -1 అంటే 1 into 2 power -1 యాజ్ ఇట్ ఈస్ గా రాస్తుంది. ప్లస్ 1 into 2 power -2, ఎందుకంటే లాస్ట్ లో కూడా మనకి ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇది కూడా ఇంక్లూడ్ చేస్తే అయిపోతుంది. ఓకేనా, రైట్. చూడండి, అంతే, వెరీ సింపుల్. వీటిని సాల్వ్ చేస్తే అయిపోయింది. 2 power 4 అంటే ఎంత, 16 ప్లస్ 2 square అంటే ఎంత, 4 ప్లస్ 2 power 1 అంటే ఎంత, 2 ప్లస్ 1 into 2 power 1 అంటే 1/2 రాసుకోవచ్చు కదా, అవునా. 2 power 1 ని 1/2 అయితే 1/2 into 1 కూడా 1/2. సో ఇది 1/2 square ఉంది. 1/2 square అంటే 1/4 గా రాసుకోవచ్చు. 16 ప్లస్ 4 ఎంత, 22 అయిపోతుంది. ప్లస్ 1/2 అంటే 0.5, 1/4 అంటే 0.25. సో 22 ప్లస్ 0.5, 0.25 యాడ్ చేస్తే 0.75. 22 ప్లస్ 0.75 అంటే 22.75 అయిపోతుంది. సో అది ఆన్సర్, అంతే, వెరీ సింపుల్. 22.75. సో ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, సో ఇప్పటి వరకు కంటెంట్ నచ్చితే మీరు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.
అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈఎస్సి 2016లో అడిగిన క్వశ్చన్ ఇది. 2's కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ -17 ఈజ్ అని అడుగుతున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఇది. ఓకేనా, టీఎస్ జెన్కో ఏ ఎగ్జామ్ కోసం కూడా ఇది ఇంపార్టెంట్ మోడల్. సో మనల్ని 2's కాంప్లిమెంట్ ఆఫ్ -17, అసలు కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ నెగటివ్ నెంబర్స్ కి రిప్రజెంట్ చేస్తాం, అవునా. సో దెర్ ఈస్ నో కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ ఫర్ పాజిటివ్ నెంబర్స్. నెగటివ్ నెంబర్స్ కి మాత్రమే మనం కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో 17 ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే 17 కి బైనరీ రిప్రజెంటేషన్ రాయండి. ఇక్కడ ఎన్ని బిట్స్ ఇచ్చినాడు మనకు ఆన్సర్ లో, ఆప్షన్స్ అన్నిట్లో చూస్తే మీకు 6 బిట్స్ ఇచ్చినాడు. సో రిప్రజెంట్ 17 ఇన్ 6 బిట్స్, 6 బిట్స్ లో రిప్రజెంట్ చేయండి 17 ని. సో 17 ఎలా రాయొచ్చు, 16 + 1 గా రాయొచ్చు కదా. అంటే 2 పవర్, సపోజ్ మీరు 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4, 2 పవర్ 5, 2 పవర్ 6, టోటల్ ఎన్ని 6 బిట్స్ కదా, 6 బిట్స్. సో 32 అవసరం లేదు కాబట్టి 0 రాసేస్తున్నాం, ఎందుకంటే ఈ బిట్ అసలు ఉండకూడదు కాబట్టి. 16 + 1, అవునా, 2 పవర్ 0 అంటే 1. సో ఆ రెండు ప్లేసెస్ లో మనం 1 రాస్తాం, ఎందుకంటే 1 × 2 పవర్ 4 + 1 × 2 పవర్ 0 మనకు 17 అయిపోతుంది కాబట్టి. ఓకే, మిగిలిన అన్ని చోట్ల ఏం రాసేయచ్చు, 0 రాసేయచ్చు అంతే. సో దిస్ ఈస్ రిప్రజెంటేషన్ ఆఫ్ 17, ఓకే, +17 అనమాట. దిస్ ఈస్ రిప్రజెంటేషన్ ఆఫ్ +17. ఇప్పుడు మనకు -17 కావాలనుకోండి, మనకు 2 ఫార్మ్స్ ఉంటాయి. ఏంటవి, 1's కాంప్లిమెంట్ ఫార్మ్, 2's కాంప్లిమెంట్ ఫార్మ్, అవునా. సో 1's కాంప్లిమెంట్ అంటే మనకు తెలుసు కదా, 2's కాంప్లిమెంట్ కావాలి అనుకోండి, 2's కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1's కాంప్లిమెంట్ +1, 1's కాంప్లిమెంట్ +1. ఈ 1 ఎక్కడ యాడ్ చేయాలి, ఎల్ఎస్బి దగ్గర యాడ్ చేయాలి. అలాగే 1's కాంప్లిమెంట్ అంటే కూడా మనకు తెలుసు కదా, 1's కాంప్లిమెంట్ ఎలా వస్తుంది చెప్పండి. సో 1's కాంప్లిమెంట్ ఎలా వస్తుంది, మనకు ఉన్న బైనరీ నెంబర్ లో, ఈ బైనరీ నెంబర్ ఉంది కదా, సో జీరోస్ ని 1's చేయాలి, 1's ని 0's చేసేస్తే మనకు ఏమైపోతుంది, 1's కాంప్లిమెంట్ వచ్చేస్తుంది అనమాట. సో -17 రిప్రజెంటేషన్ ఇన్ 1's కాంప్లిమెంట్ కావాలి అంటే ఈ బైనరీ ఉంది కదా, ఈ బైనరీ రిప్రజెంటేషన్ లో జీరోస్ ని 1's చేయండి, 1's ని 0's చేయండి అంతే. సో ఇక్కడ 0 ఉంది కదా 1, ఇక్కడ 1 ఉంది కదా 0, ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి కదా కాబట్టి 3 1's రాస్తున్నాను. లాస్ట్ లో ఇక్కడ 1 ఉంది కాబట్టి 0 రాస్తున్నాను అంతే. సో దిస్ ఈస్ 1's కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ -17. కానీ మనల్ని అడిగింది ఏంటి, 2's కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్. సో 2's కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ కావాలంటే 1's కాంప్లిమెంట్ +1, ఈ 1 ఎక్కడ యాడ్ చేయాలి, ఎల్ఎస్బి దగ్గర యాడ్ చేయాలి అంతే. సో ఇలా యాడ్ చేస్తే మనకు వచ్చేదే 2's కాంప్లిమెంట్ ఫామ్ అనమాట. సో 2's కాంప్లిమెంట్ ఫామ్ ఏమైతే చెప్పండి. సో 0 + 1 1 అయిపోతుంది, ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ కదా, 1 0 1 1 యాజ్ ఇట్ ఈస్. సో దిస్ ఈస్ 2's కాంప్లిమెంట్ ఫామ్. ఓకే, సో దీన్ని కొద్దిగా నీట్ గా ఇక్కడ రాస్తాను, ఓకే, మళ్ళీ కన్ఫ్యూషన్ లేకుండా. సో 1's కాంప్లిమెంట్ అంటే 1's ని 0's చేయడం, 0's ని 1's చేయడం. సో దిస్ ఇస్ ద ఆన్సర్ 1041. సో చూడండి, విచ్ ఇస్ కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకేనా, అర్థమైంది కదా, దట్స్ ఇట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఓకే, సో ఇచ్చిన నెంబర్ యొక్క పాజిటివ్ నెంబర్ రాయండి, 17 రాసుకోండి ఫస్ట్, దాన్ని రిప్రజెంట్ చేయండి. -17 1's కాంప్లిమెంట్ లో కావాలంటే జీరోస్ ని 1's చేయడం, 1's ని 0's చేయడం, లాస్ట్ లో ఎల్ఎస్బికి 1 యాడ్ చేస్తే 2's కాంప్లిమెంట్ వచ్చేస్తుంది. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈఎస్సి 2016 లో అడిగిన క్వశ్చన్ ఇది. సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 హెక్సాడెసిమల్ నంబర్స్ 84/16 - 2a/16 రిజల్ట్స్ ఇన్ అని అడుగుతున్నాడు. సో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయమంటున్నాడు, 84 2a. ఓకే, ఈ రెండింటిని ఏం చేయమంటున్నాడు, మనల్ని సబ్ట్రాక్ట్ చేయమంటున్నాడు. ఓకే, ఇక్కడ చిన్న రూల్ ఉంటుంది, చెప్తాను జాగ్రత్తగా వినండి. 4a అంటేనేమో మనకు తెలుసు కదా 10, అవునా. 4 లో నుంచి 10 పోతే మనకి ఏమొస్తుంది, -6 వస్తుంది, అవునా. 4 లో నుంచి 10 పోతే మనకి ఏమొస్తుంది, -6. సో -6 ని రిప్రజెంట్ చేయలేదు కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ నుంచి బారో తెచ్చుకోవాలి, అవునా. ఇక్కడ నుంచి మీరు ఎప్పుడైతే బారో తెచ్చుకుంటారో ఆ బారో అనేది 16 అయిపోతుంది అనమాట, ఎందుకంటే ఇక్కడ బేస్ 16 కదా, అవునా. సో ఇక్కడ బారో ఒక నెంబర్ బారో తెచ్చుకుంటే ఇక్కడ ఇది 7 అయిపోతుందా, ఇక్కడ 7 అయిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి బారో తెచ్చుకుంటే, ఎందుకంటే ఈ వెయిట్, ఈ పొజిషన్ యొక్క వెయిట్ ఇది 16/0 అయితే ఇది 16/1 కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి బారో తెచ్చుకుంటే మనకు అది 16 అయిపోతుంది అనమాట. ఓకే, ఆ బారో 1 అయిపోతుంది, అది 16 అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఒక నెంబర్ డిక్రీజ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ 7 మిగులుతుంది. ఇప్పుడు చూడండి, 16 + 4, 16 + 4 ఎంత, 20, అవునా. 16 + 4 20 - a అంటే ఎంత, 10.
సో 20 మైనస్ 10 అంటే ఎంత? 10. 10 అంటే మళ్ళీ ఏగా రాసుకోవచ్చు కదా. కాబట్టి రిజల్ట్ లో ఇక్కడ మనకు వచ్చేది ఏ అన్నమాట. జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ 4 మైనస్ ఏ డైరెక్ట్ గా రాస్తే 4 మైనస్ 10 అంటే -6 అవుతుంది. సో -6 రిప్రజెంట్ చేయలేం కాబట్టి ఇక్కడ నుంచి బారో తెచ్చుకోవాలి. సో బారో తెచ్చుకున్నప్పుడు ఇక్కడ 16 వస్తుంది అనమాట. బారో 1 రాదు. ఓకేనా. సో ఎందుకంటే ఇది 16 హెక్సాడెసిమల్ సబ్ట్రాక్షన్ కాబట్టి. ఓకే. సో ఇక్కడ నుంచి 16 వస్తుంది అనమాట. ఓకేనా. సో ఎందుకంటే దీని వెయిట్ ఇక్కడ 16 పవర్ 1 కాబట్టి ఒక నెంబర్ ఇక్కడ నుంచి ఇక్కడికి బారో తెచ్చుకుంటే మనకు 16 వస్తుంది అనమాట. ఓకే. సో 16 + 4 అయిపోతుంది 20 మైనస్ ఏ 20 ఇదంతా కూడా యాడ్ అవుతుంది కదా. సో 20 మైనస్ ఏ అన్నప్పుడు ఏ వస్తుంది. సో అదే ఆన్సర్. నెక్స్ట్ 7 మైనస్ 2 ఎంత? 5. 7 మైనస్ 2 ఎంత? 5. ఓకే. సో ఆన్సర్ ఈస్ 5a బేస్ 16. సో ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. హెక్సాడెసిమల్ సబ్ట్రాక్షన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. ఓకే. రీసెంట్ గా చాలా ఎగ్జామ్స్ లో, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడుగుతున్నాడు. ఓకేనా. సో ప్లీజ్ ఇది కూడా నేర్చుకోండి. ఓకే. జస్ట్ ఈ రూల్ ఒక్కటే అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ వచ్చేసి ఈఎస్సి 2017 లో అడిగిన క్వశ్చన్. సో ఇది కూడా హెక్సాడెసిమల్ ఎడిషన్ చూడండి ఇది. అవునా. సో ద ఎడిషన్ ఆఫ్ 2 numbers 1a8 base 16 + 67b base 16 ఈజ్ అని అడుగుతున్నాడు. సో 1a8 67b ఈ రెండింటిని యాడ్ చేయమంటున్నాడు. ఓకే. 8 + b 8 + b అంటే ఎంత? 11 కదా. అవునా. 8 + b 11 కదా. సో 11 + 8 ఎంత? 19. సో ఇదేమో హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. సో దీని మాక్సిమం నెంబరే 16. అవునా. దీని మాక్సిమం నెంబరే 16 కాబట్టి రిప్రజెంటేషన్ 19 లో చేయలేము కాబట్టి ఏం చేయాలంటే ఇక్కడ సో చూడండి 19 లో నుంచి 16 తీసేయండి. 19 లో నుంచి 16 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? ఆన్సర్ 3. సో ఆ 3ని ఇక్కడ రిజల్ట్ రాసుకోండి. ఇక్కడ 16 తీసేసినాం కదా. 16 తీసేసినాం అంటే నెక్స్ట్ క్యారీగా పంపిస్తామన్నమాట. ఇక్కడ 1 వస్తుంది అనమాట. ఓకే. ఎందుకంటే దీని వెయిట్ వచ్చేసి 16 పవర్ 1. సో 1 × 16 పవర్ 1 అంటే 16 కదా. సో ఇక్కడ 16 తీసేసిన దాన్ని అంటే రిజల్ట్ ఇక్కడ రాసినప్పుడు 16 తీసేస్తున్నాం కదా. ఆ 16 నెక్స్ట్ బిట్ కి అడిషన్ గా పంపిస్తాం. ఓకే. సబ్ట్రాక్షన్ లో ఏమో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ప్లస్ అయిపోతుంది. సో అదే మీరు రివర్స్ ఎడిషన్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలన్నప్పుడు ఇక్కడ 1 రాస్తాం అనమాట. ఇక్కడ మనం 1 రాస్తాం. అర్థమైంది కదా. రైట్. సో ఇప్పుడు చెప్పండి. సో నెక్స్ట్ బిట్ చూడండి. 1 + a + 7 1 + a + 7. సో 1 అంటే 1, a అంటే 10 కదా. +7 సో టోటల్ గా 18 అయిపోతుంది. 18 కూడా 16 కన్నా పెద్ద నెంబర్ కదా. కాబట్టి మళ్ళీ ఏం చేయాలి? 18 లో నుంచి 16 తీసేయండి. 18 లో నుంచి 16 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 2. సో ఆ 2 ఇక్కడ రిజల్ట్ లో రాసుకోండి. ఆల్రెడీ ఇక్కడ 16 తీసేసినాం కదా. సో అది ఇక్కడికి క్యారీ ఫార్వర్డ్. మళ్ళీ 1 + 1 + 6 ఎంత? 8. సో 823 base 16 is the answer. 823 base 16 is the answer. అర్థమైంది కదా. వెరీ సింపుల్. ఓకేనా. సో ఈ ఎడిషన్ సబ్ట్రాక్షన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా. సో ఎందుకు ఇక్కడ క్యారీస్ వచ్చినాయంటే ఇక్కడ మనం 16 మైనస్ చేస్తున్నాం కాబట్టి ఇది హెక్సాడెసిమల్ నెంబర్ కాబట్టి సో ఇక్కడ నుంచి ఇక్కడికి క్యారీ షిఫ్ట్ చేసినప్పుడు ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేసి రిజల్ట్ రాస్తాం. ఎందుకంటే డైరెక్ట్ గా 19 రిప్రజెంటేషన్ అనేది హెక్సాడెసిమల్ లో ఉండదు. ఓకేనా. అర్థమైంది కదా. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన ఈ 5 ప్రాబ్లమ్స్ మీకు అర్థమైంది అనుకున్నాను. సో అర్థమయ్యి మీకు ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, share this video with your friends, and don't forget to subscribe to this channel. Okay. Right. Thank you for watching this video. We'll meet in the next video. Jai Hind.